వెల్కమ్ టు మ్యాన్ రోబో. సుమన్ అరెస్ట్ తర్వాత ఎన్నో నాటకీయ పరిణామాలు. ఒక పాపులర్ హీరోగా వాటిని నిజ జీవితంలో ఎదుర్కొన్న రియల్ హీరో సుమన్. సుమన్ అరెస్ట్ గురించి, జైలు జీవితం గురించి రకరకాల కథనాలు, గ్యాసిప్స్, ఊహాగానాలు. కానీ వాస్తవానికి ఊహాగానాలకు చాలా తేడా ఉంది. నిజ జీవితంలో ఓటమిని ధిక్కరించి గెలిచిన ప్రముఖ హీరో సుమన్ గారు 3 దశాబ్దాల క్రితం ప్రముఖ రైటర్, జర్నలిస్ట్ విజయార్కే గారికి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రత్యేక పరిశోధనాత్మక కథనంగా మీకు ప్రత్యేకంగా అందిస్తున్నాం. సైదాపేట కోర్టు. జనం ఎవ్వరూ లేరు. ఒక్క పోలీసులు తాను తప్ప. అన్ని గదులు మూసే ఉన్నాయి. ఒక రూమ్ ఓపెన్ చేశారు. స్పెషల్ మెజిస్ట్రేట్, ప్రత్యేక న్యాయమూర్తి ఉన్నారక్కడ. మీ మీద 3 కేసులున్నాయి, మీరేమంటారు? జడ్జి అడిగారు. సుమన్ ఒక్క క్షణం షాక్ నుంచి తేరుకోలేకపోయాడు. తన మీద 3 కేసులా? తన మీద కేసులు ఎందుకుంటాయి? సెక్షన్ 307 అటెంప్ట్ మర్డర్, సెక్షన్ 420 చీటింగ్, అంతేకాక గూండాస్ యాక్ట్ కింద కూడా కేసులు బుక్ అయ్యాయి. షాక్ మామూలు షాక్ కాదు. అతని కళ్ల ముందు విస్ఫోటనం. జడ్జి అన్నారు, మీరు మీ తరపున లాయర్ని పెట్టుకోవచ్చు. తనది నాన్ బెయిలబుల్ కేసు, అంటే తనకు బెయిల్ అవకాశం కూడా లేదు. సుమన్కు క్షణమేమీ తోచలేదు. ఇదంతా నిజంగా నిజమా? ఆ షాక్ నుంచి కోలుకోకముందే మద్రాసు సెంట్రల్ జైలుకు తరలించారు సుమన్ని. ఆదివారం రాత్రి. సాధారణంగా సాయంత్రం 6 దాటిందంటే జైలు గేట్ ఓపెన్ చేయరు. సుమన్ని క్లోజ్ ప్రిజన్లో ఉంచారు. ఇక్కడ ఎంతకాలం గడపాలో. చిత్రంగా అంత బాధలో ఒక్క కన్నీటి చుక్క కూడా నేల రాలలేదు. అమ్మ జ్ఞాపకం వచ్చింది. నిరంతరం తన శ్రేయస్సు కోసం తనని కంటికి రెప్పలా కాపాడుకున్న తల్లి ఏం చేస్తుందో, ఎంత వ్యధ చెందుతోందో. బాబూ! ఉలిక్కిపడి అరిచింది తల్లి. ఆమె కళ్ళు ఎర్రగా జ్యోతులయ్యాయి. కంటికి నిద్ర దూరమైంది. కొడుకు ఎక్కడ ఉన్నాడో, ఎలా ఉన్నాడో తెలియదు. పచ్చి మంచినీళ్లు ముట్టకుండా అలాగే జీవచ్ఛవంలా పడి ఉంది. కొడుకు ఏమైపోయాడో అనే ఆరాటం. మరోవైపు తన నిస్సహాయత్వం. సెంట్రల్ జైలు, దాంట్లో సుమన్. కలలో కూడా ఊహించని విషయం. ఒక రైజింగ్ స్టార్ సెంట్రల్ జైల్లో ఉండడం బహుశా చలనచిత్ర చరిత్రలో మొదటిసారేమో. ఆ రోజు రాత్రంతా నిద్రలేదు. ఆ రాత్రంతా జాగారమే. తెల్లవారింది. తను ఉంది జైల్లో. లోపలికి పేపర్ వచ్చింది. పేపర్లో చూశాడు సుమన్. అందులో అరెస్ట్ వార్త ప్రముఖంగా వచ్చింది. గూండాస్ యాక్ట్ తదితర సెక్షన్ల కింద అరెస్ట్ చేసినట్లు ఉంది. ఓ పెద్ద పుస్తకం ఇచ్చారు. తన మీద ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ అది. దాన్ని స్టడీ చేసి చదువుకోమన్నారు. సుమన్ గుర్తులు తీసుకున్నారు. తర్వాత సంబంధితాధికారి వచ్చి జైలు నియమ నిబంధనలు చెప్పారు. సుమన్ వాటిని యాంత్రికంగా వినసాగాడు. కాలం ఆగిపోయినట్లు అనిపించింది. ఆ క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు. కేసుకు ఏమాత్రం సంబంధం లేకుండా మరుసటి రోజు పేపర్లలో, తెలుగు పత్రికల్లో కాదు, బ్లూ ఫిలిం కేసులో సుమన్ అనే సారాంశంతో కూడిన వార్తలు ప్రత్యక్షమయ్యాయి. అది చూసి ఏం చేయాలో తోచలేదు సుమన్కు. అసలు ఇదంతా ఏమిటి? పత్రికలు తనపై వచ్చిన ఆరోపణలను ఈ విధంగా క్యాష్ చేసుకుంటున్నాయా? ఎఫ్ఐఆర్లో తన మీద ఉన్న కేసులకు, పత్రికల్లో వచ్చిన వార్తలకు పొంతనలేదు. ఇది నిజంగా ఆశ్చర్యపడాల్సిన విషయమే. ఇప్పటికీ సుమన్ మీద బ్లూ ఫిలిం కేసు ఉందని, ఆ కేసు గురించే జైలుకు వెళ్ళాడని అంతా అనుకుంటారు. నిజంగా మాత్రం ఎఫ్ఐఆర్లో బ్లూ ఫిలిం ప్రసక్తే లేదు. ఆ వార్త చదివిన సుమన్ హర్ట్ అయ్యారు. ఆ తర్వాత తమిళ పత్రికలు ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించడం ప్రారంభించాయి. వాటి మీద రోజుకో విధంగా వార్తలు బయలుదేరాయి. సుమన్ మీద ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ న్యూస్ కన్నా ఈ వార్తకే అక్కడి పత్రికలు ప్రచారాన్నిచ్చాయి. వాటి ట్రాన్స్లేషన్స్ను తెలుగు పత్రికలు వేశాయి. ఈ విషయంలో తెలుగు ప్రెస్కు నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే తెలుగు ప్రెస్ మిగతా కొన్ని పత్రికలు సమంగా 2 వెర్షన్స్ ప్రచురించాయి అన్నాడు సుమన్. సుమన్ను చూడ్డానికి తల్లి వచ్చింది. బాబూ! ఎదురుగా తల్లి. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిరక్కపోయినా, మనిషి గంభీరంగా ఉన్నా అది కొడుకు కోసమే. ఒక్కోసారి కన్నీళ్లు కార్చడం కన్నా కన్నీళ్లను దిగమింగుకోవడమే
పెద్ద పనిష్మెంట్ అవుతుంది. కొడుకును ఆ పరిస్థితుల్లో చూడవలసి వస్తుందనుకోలేదు. తాను కొడుకును ఓదార్చాలా? ఎలా ఎలా ఉన్నావమ్మా బాబూ? అతని చేతుల మీద తన చేతులు వేసింది. ఆమె గొంతు వణుకుతోంది. అంతా సర్దుకుపోతుంది బాబు. నేను లాయర్లతో మాట్లాడాను. అంతకు మించి మాట్లాడలేకపోయింది. ఇద్దరి మధ్య మౌనం. ఎవరిని ఎవరు ఓదార్చాలో తెలియని పరిస్థితి. జైలు వాతావరణానికి అలవాటు పడడం చాలా కష్టం. అయినా సుమన్ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. పక్కకు తిరిగాడు. నేల మీదే పడక, ఒక బెడ్షీట్, దిండు, చిన్న గది. అందులో తనతో పాటు మరో ముగ్గురు. అందులోనే ఓ మూల లెట్రిన్, బాత్రూమ్, కిచెన్. అన్నీ ఆ గదిలోనే. ఓ కుండలో నీళ్లు. ఆ నీళ్లనే అన్నింటికీ ఉపయోగించుకోవాలి. మామూలు వ్యక్తులకు ఓకే. లగ్జరీలో పుట్టి పెరిగిన సుమన్ లాంటి వ్యక్తికి, అది సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఉన్న వ్యక్తికి అలాంటి వాతావరణం నిజానికి ఇబ్బందే, కష్టమే. ఒక్కోసారి ఆ గదిలో 7 కూడా ఉంటారు. ఉదయం లేవడం, బ్రేక్ఫాస్ట్గా 2 చపాతీలు, కప్పు టీ, లంచ్కు రైస్, పప్పు, నైట్లో 2 చపాతీలు. ఇది అక్కడ సుమన్ ఆహారం. రోజు క్యూలో నిలబడ్డం, ఆహారం తెచ్చుకోవడం. ఆ జైల్లో ఉన్న వాళ్లకు సుమన్ గూర్చి తెలుసు. అతను హీరో అని. తమిళ్లో కూడా సుమన్ పిక్చర్స్ చేశారు. తమిళ ప్రేక్షకులకు కూడా సుమన్ పరిచయమే. అలాంటి వ్యక్తి కేవలం తిండి కోసం క్యూ కట్టడం వారిని బాధించింది. వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. స్నానానికి నీళ్లు కూడా తోడేవారు. కానీ సుమన్కు ఇది ఇబ్బందిగా అనిపించింది. తన కోసం వాళ్ళు అలా చేయడం ఎందుకు? తాను ఓ మనిషే. వాళ్లతో మాట్లాడడం తన దినచర్యలో ఓ భాగం చేసుకున్నాడు. వాళ్ల వల్ల ఎన్నో విషయాలు తెలిసాయి. వాళ్ల చరిత్ర, కథలు వింటుంటే సుమన్కు ఆశ్చర్యం కలిగేది. నిజ జీవితంలో కూడా సినిమా కథలను మించిన విషాదకరమైన గాథలుంటాయని తెలుసుకున్నాడు. చాలామంది లాయర్లు వెనుకంజ వేశారు. సుమన్ కేసు టేకప్ చేయడం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేయడమే. బహుశా అందుకేనేమో ఎవరూ ముందుకు రాలేదు. ప్రతిరోజు లాయర్లను సంప్రదించడానికి ముందు బాబాను వేడుకునేది సుమన్ తల్లిగారు. బాబా, నా కొడుకు ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు. నా బిడ్డకు నువ్వే దారి చూపించాలి అని. ఆ రోజు ప్రముఖ లాయర్ జి. రామస్వామి గారిని కలిసింది. కేసు విషయం అర్థం చేసుకున్న లాయర్ హృదయం ఆర్ద్రమైంది. అప్పటికే సుమన్ కేసు పేపర్లలో చదివాడు. చూడమ్మా, తల్లి గుండె కోతను అర్థం చేసుకోగలను. మీ అబ్బాయి కేసును నేను టేకప్ చేస్తాను. అతను నిర్దోషి అని నాకు అనిపిస్తే ఆ కేసును నేను వాదిస్తానమ్మా అన్నారాయన. జి. రామస్వామి గారు జిఆర్గా తమిళనాడులో ప్రఖ్యాతిగాంచిన న్యాయవాది. లాయర్ జి. రామస్వామి గారు సుమన్ను కలుసుకున్నారు. మీ కేసు నేను టేకప్ చేస్తాను. అయితే ఒక కండిషన్. డాక్టర్ల దగ్గర, లాయర్ల దగ్గర ఏదీ దాచకూడదు. ఏం జరిగిందో మొత్తం నాకు తెలియాలి. ఇందులో మీ తప్పు ఎంత ఉందో తెలియాలి. నిజాలన్నీ నాకు తెలిస్తే నేను కేసు వాదించి గెలిపించగలను. సార్, మీరు నా కేసు టేకప్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీ ముందు నేను దాచిపెట్టేది ఏమీ లేదు. ఒక్కటి మాత్రం చెప్పగలను, నేను నిర్దోషిని అన్నాడు సుమన్. ఒకవేళ తర్వాత తెలిస్తే నేను చేయగలిగింది ఏమీ ఉండదు. సుమన్ నుండి నిజాన్ని రాబట్టడానికి మరోసారి ప్రయత్నం చేశారు జిఆర్. తాను నిర్దోషినని మరింత దృఢంగా చెప్పాడు సుమన్. ఓకే, ఆల్ రైట్, నేను మీ కేసు టేకప్ చేస్తాను అంటూ డీటెయిల్స్ తీసుకున్నారు. వెళ్లే ముందు మరోసారి హెచ్చరించారు లాయర్ జిఆర్. సరిగ్గా నెల తర్వాత సుమన్ను గూండాస్ యాక్ట్ కాంపౌండ్లో, అంటే క్లోజ్ ప్రిజన్లోకి పంపించారు. దాదాలు, రౌడీ షీటర్లు, డ్రగ్స్ అమ్మేవాళ్లు, ఇలాంటి వాళ్ళని ఉంచే సెల్లది. అందులో సుమన్ని ఉంచారు. ఆ రోజు కూడా నిద్రకు దూరం అయ్యాడు సుమన్. బలవంతంగా నిద్రపోవాలన్నా జరిగిన సంఘటనలు అతనిలో ప్రశాంతతని దూరం చేస్తున్నాయి. తరచుగా సెల్ మార్చేవాళ్లు. దీనివల్ల రోజు కొత్త పరిచయాలు. ఒక్కో సెల్లో 4 నుంచి 7 వరకు ఉండేవారు. సుమన్ సెల్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. డైనింగ్ టేబుల్ ముందు ఖరీదైన ప్లేట్లలో బ్రేక్ఫాస్ట్ చేసిన తను సత్తుపల్లెంలో తినడం మర్చిపోలేని అనుభవం. అలాగే అన్నం కూడా. అసలు ఆ వాతావరణంలో ఇమడ్డానికి సుమన్ చాలా కష్టపడాల్సి వచ్చింది.
రోజు క్యూలో నిలబడ్డం. ఇక్కడో విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సుమన్ను తరచూ సెల్ మార్చడం వల్ల ఓ విధంగా మంచి జరిగిందనే చెప్పాలి. ఇదే విషయాన్ని సుమన్ ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ వాళ్ళ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. వాళ్ళల్లో రకరకాల నేరాల మీద వచ్చిన వాళ్ళున్నారు. వాళ్ళు కోర్టులో ఎలా మాట్లాడాలి, కోర్టులో ఎలా ప్రశ్నలు అడుగుతారు లాంటి విషయాలు చెప్పేవారు. అంతేకాదు, ఒక్కోసారి వాళ్ళని చూస్తుంటే ఆశ్చర్యం కలిగేది నాకు. ఇలాంటి క్యారెక్టర్స్ సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా ఉంటారా? అసలు నేరాలు ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు అనే విషయాలు, సమాజం పట్ల అవగాహన చాలా వరకు వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. అక్కడ కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరిగేవి. కానిస్టేబుళ్ళు అందరి ముందు కొట్టిన రాయిలా ఉండేవారు. అసలు గట్స్ అంటే ఏమిటో వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. అంతేకాదు, దెబ్బతిన్న మనుషుల్లో ప్రతీకారం ఎలా ఉంటుందో కళ్ళారా చూశాను. ఆ రోజు మే 23 అమెరికా అల్లుడు రిలీజ్ అయింది. ఆ చిత్రం రిలీజ్ అవుతుందంటే ఆతృత, ఆదుర్ద, ఒక అనీజీ ఫీలింగ్. ఆ చిత్రం రిలీజ్ రోజున థియేటర్లో అభిమాన ప్రేక్షకుల మధ్య కూర్చోవాలనుకున్నాడు. ఆడియన్స్ చప్పట్లతో, అభిమానుల అల్లర్ల మధ్య ఆనందాన్ని, అనుభూతిని పంచుకోవాలనుకున్నాడు. మామూలుగా అయితే రిలీజ్ అయిన సెంటర్ల నుండి వచ్చే ప్రోగ్రెస్ను వింటూ కూర్చునేవాడు. ఇప్పుడు ఆ అవకాశం లేదు. జైలు గోడల మధ్య ఉన్నప్పుడు రిలీజ్ అయిన మొదటి పిక్చర్ అది. ఓ ప్రక్క ఆందోళన, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో. తాను జైలుకు రావడం, తన మీద పత్రికల్లో వార్తలు రావడం, దీని ప్రభావం సినిమా మీద ఎంతవరకు పడుతుందో. ఆ రోజు ప్రతి క్షణాన్ని లెక్కిస్తూ గడిపాడు. అమెరికా అల్లుడు బాగానే పోతుందని తెలిసింది. చాలు, ఆ మాత్రం చాలు. ఒక నటుడికి తను నటించిన చిత్రం బాగా పోవడం, నిర్మాత సేఫ్ అవడం కన్నా కావలసిందేముంటుంది అని తృప్తిపడ్డారు. సుమన్ తల్లి కొడుక్కి బెయిల్ కోసం ప్రయత్నిస్తోంది. తమిళనాడులో ప్రముఖ లాయర్ జీఆర్ కేసు టేకప్ చేయడానికి అంగీకరించారు. జీఆర్ అంటే జి రామస్వామి గారు తన ప్రయత్నాలు మొదలుపెట్టారు. జైల్లో వారానికో సినిమా వేస్తారు. మధ్యలో సుమన్ సినిమా ఉన్నప్పటికీ వేయలేదని తెలిసింది. తల్లి వారానికి 3 సార్లు వస్తుంది. వచ్చిన ప్రతిసారి మౌనంగా కొడుకు ధైర్యం చెప్పడం తప్ప మరేమీ చేయలేకపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సుమన్ ఎలా మనోధైర్యంగా ఉండగలిగారు? ఈ ప్రశ్నకు సమాధానం జైలు గోళ్ల మధ్య సుమన్ గడిపిన జీవితమే, సుమన్ వ్యక్తిత్వమే, తాను నిర్దోషిని సుమన్ బలంగా నమ్మడమే. ఈ వీడియో మీద మీ కామెంట్స్ పోస్ట్ చేయండి. అన్నట్లు అప్పట్లో ఆంధ్రభూమిలో ఈ సీరియల్ చదివిన వాళ్ళు మీ స్పందన తెలియజేయండి. స్టే ట్యూన్ మ్యాన్ రోబో.